ఇప్పుడు నా ఆలోచన అది, ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలని. ఒకప్పుడు ప్రజలంటే భారం అనుకున్నాం, ఇప్పుడు ప్రజలు మనకు పెద్ద ఆస్తి. ఆ విషయమే నేను చెప్తున్నా. కొన్ని దేశాల్లో పిల్లలు పుట్టడం లేదు, మానేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళు, వయసు అయిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు కూడా రాను రాను చనిపోతే ఆ గ్రామాలన్నీ దెయ్యాల కొంపలుగా తయారైపోతాయి. ఇప్పుడు కూడా మీ గ్రామాల్లో, చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటారు. మన రాష్ట్రం కూడా ఆ పరిస్థితికి వచ్చాం. 2.1 అంటే 2.1 చిల్డ్రన్ని ఒక ఆడబిడ్డ జీవితంలో కనే పరిస్థితి రావాలి. ఈరోజు మన దగ్గర 1.5 నుంచి 1.7% ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. భవిష్యత్తులో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కుర్రాళ్ళు కనపడే పరిస్థితి లేదు. తద్వారా మళ్ళీ మనుషులే లేకపోతే ఎవరికి సేవ చేస్తామని అడుగుతున్నాను. ఒకప్పుడు నేనే జనాభాను నియంత్రణ చేయమన్నాను, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నాను. అందుకే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాను. రేపు ఎల్లుండి రోజు వస్తుందని చెప్పలేను. ఎవరైనా ఒక్కరికంటే పిల్లలే లేకపోతే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే దూరదృష్టితో ఆలోచించకపోతే, జనాభా తగ్గిపోతే యూరోప్ దేశాలు, చైనా, జపాన్ అందరికి కూడా ఈరోజు ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి లేదు. నార్త్ ఇండియాలో జనాభా పెరుగుతూ ఉంది, సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతూ ఉంది. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.